కేటీఆర్ పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇలాంటి కేసులు ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని మండిపడ్డారు. తనపై కేటీఆర్ ఆయన తండ్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వందల సార్లు ఇజ్జత్ దావాలు వేసేవాడినని అన్నారు. బీఆర్ఎస్ సహాయంలో తనపై 109 కేసులు నమోదు అయ్యాయని, అయినా పెద్దగా ఏం జరగలేదని విమర్శించారు. కేటీఆర్ చేసిన పరువు నష్టం దావా కేసు తాను ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ చేశారు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గంలో మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. ఒక్క రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకోపోయి సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు. సిగ్గుండాల కొంచెం అన్న. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నట్టున్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తానవు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తుంటే నువ్వు నీ అయ్యి ఏడుంటారు? నిరుద్యోగ వృత్తి ఇస్తానవు, ఇయ్యలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తానవు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు. మీ నాయన పేరు చెప్పి, మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటినీ నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జత్ దావా వేయగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్టిన తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జత్ దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? నేనే బూతులు మాట్లాడలే. ఎక్కడ వాస్తవాలు మాట్లాడినా నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటాను.